తెలుసా కృష్ణుడి పుట్టుక చాలా విచిత్రంగా జరిగిందని? అయితే కంసుడనే రాజుని తన చెల్లికి పుట్టేవాడు తనని చంపేస్తాడని తెలిసి తన చెల్లి దేవకి భర్త వసుదేవుడిని చెరసాల్లో బంధిస్తాడు. దేవకికి పుట్టిన ప్రతి పిల్లవాడిని చంపేస్తాడు. అలా మొత్తం 6 పిల్లల్ని చంపేస్తాడు. అయితే విష్ణుమూర్తి ఆదేశంతో అమ్మవారి రూపమైన యోగమాయిని కడుపులో పెరుగుతున్న 7వ బిడ్డ అయిన బలరాముడిని రోహిణి కడుపులో పెడుతుంది. తను కూడా నందుడి భార్య అయిన యశోదాదేవి కడుపులో ఒక ఆడపిల్లగా పుడుతుంది. అయితే దేవకి 7వ బిడ్డ కడుపులో చనిపోయాడని తెలిసి కంసుడు అనుకుంటాడు. కంసుడు ఎలాగైనా 8వ బిడ్డను చంపాలని అనుకుంటాడు. కొన్నాళ్ళకి విష్ణుమూర్తి కృష్ణుడి రూపంలో పుడతాడు. చెరసాలలో ఉన్న భటులందరూ స్పృహ తప్పి పడిపోతారు. దాంతో వసుదేవుడు కృష్ణుడికి ఎలా అయినా యశో దగ్గర పెట్టాలి అని వెళ్లి యోగమాయని తీసుకువచ్చేస్తాడు. మరుసటి రోజు కంసుడు చూసి యోగమాయ విష్ణుమూర్తి అనుకొని చంపగానే యోగమాయ యొక్క దేవత రూపంలోకి వచ్చి, అరే మూర్ఖుడా, విష్ణుమూర్తి వేరే దగ్గర సురక్షితంగా ఉన్నాడని చెప్పి వెళ్లిపోతుంది. దెబ్బకి కంసుడు చాలా భయపడిపోతాడు.